हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने ఛానల్ का है प्लीज़ सब्सक्राइब करने का। ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం మనం. ఈ సంత ప్రతి శుక్రవారం జరగాల, యాక్చువల్గా సంత శుక్రవారం రోజు జరగాల, కానీ గురువారం రాత్రి నుంచే జరుగుతుంది సంత. గురువారం రాత్రి నుంచి జరిగి శుక్రవారం 9-10 లోపల సంత పూర్తిగా అయిపోతుంది. సో ఈరోజు పొట్టల పిల్లలు, ఇప్పుడు నేను ఇక్కడికి సంతలోకి రావడం కూడా లేట్గా వచ్చాను. మీకు వీడియోలో చెప్తున్నాను, గత 3 వారాల నుంచి ఆరోగ్యం బాగలేక అసలు ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితిలో ఉన్నాను. అందుకనేసి ఇది 3వ వారం, 2 వారాలు పూర్తిగా రాలా, ఇది 3వ వారం వచ్చాను. పొద్దున్నే వచ్చేటప్పటికి అయిపోయి ఉన్నాయి పిల్లలన్నీ ఆల్మోస్ట్. సో అలాగే ఈ వీడియోలో నేను కొన్ని పిల్లలు కొనిచ్చాను నిన్న బయట పల్లెల్లో రైతులకి. ఒక 300 పిల్లలు, ఇక్కడ ఒక 200 పిల్లలు, 500 పిల్లలు కొనిచ్చాను మొత్తం. అవి కూడా దీంట్లో పెట్టడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. అది కూడా చూడొచ్చు. అలాగే తమిళంలో మాధవ్ పెడుతున్నాడు, అది కూడా చూడండి. ఆయన అక్కడక్కడ తెలుగులో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్ అండి. రైల్వే స్టేషన్ నుంచి, బస్ స్టాండ్ నుంచి ఒక 7 కిలోమీటర్లు ఉంటుంది. గూడూరు స్ట్రీట్ మార్కెట్ అనేసి లొకేషన్ సెర్చ్ చేస్తే కనిపించేస్తుంది. ఇంకా మాట్లాడలేకున్నాం గట్టిగా. అలాగే అన్నగారు ఈ బ్యాచ్ని అడిగి ఉన్నారు. మన బ్రదరే నిన్న పొద్దుననగా వచ్చారు, పల్లెలంతా తిప్పి చూపించాను, రేట్లు సెట్ కాలేదు. ఇది అడిగారంట, ఎంతకు అడిగారో అడిగి తెలుసుకుందాం. ఎంతకు అడిగారు నా ఇది లాస్ట్కి? 10,100కి అడిగారు మీరు. వాళ్ళు ఎంత మీద ఉన్నారా? ఒక్కొక్క పిల్ల 11,000 మీద ఉన్నారు. అయితే అయిపోతుంది. సో పిల్లలు పర్వాలేదు, పెద్ద పిల్లలే ఉన్నాయి అన్న. నమస్తే అన్న. బాగున్నా అన్న. ఎలాగ పార్సల్ పండించా చూచా అన్నీ మీరు పెద్ద పిల్లలే కదా. ఒక్క సెకండ్ కంప్లైంట్. 21కి అడిగారంట, 22 దాకా ఉన్నా. సో పిల్లలు పర్వాలేదు, 20 అబవ్ అనేటివి ఉంటాయి లైవ్ వెయిట్, ఒక 24 అన్నీ. ప్రతి బ్యాచ్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ కొద్దిగా సన్న పిల్లలు ఉన్నాయి కదా, ప్రతి బ్యాచ్ ఇలాగే ఉంటుంది అనమాట. సో 20,100 దాకా అడిగి వదిలేస్తున్నారు. 21,000 మీద వీళ్ళు ఉన్నారు అనేసి తెలిసింది. సో ఇలాగా ఒక 500 పిల్లలు నేను నిన్న బయట కొనిచ్చాను. ఆ వీడియో కూడా దీంట్లో పెడతాను. ప్రస్తుతానికి ఇక్కడ పిల్లలు ఏం లేవు. గొర్రెల కాడికి వెళ్ళిపోదాం మనం, గొర్రెల వీడియో చూసుకుని వద్దాం. అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు సంతలోకి వచ్చాను, 3 వారాల నుంచి రాలా. 3 వారాల నుంచి ఇక్కడికి రాగానే పలకరింపులు ఎక్కువైపోతున్నాయి అనమాట. అన్న ఎలాగున్నావు, నా పిల్లలు కావాలా, ఇది అది అంటూ పలకరింపులు ఎక్కువైపోయి కాల్స్ వీడియోలు తీయడం కొద్దిగా తగ్గిపోయింది ఈ 3 వారాల్లో. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, నాకు రోజుకు ఒక 1000 నుంచి 1500 ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో ఒక 2-3 కనీసం ఒక 5 మంది వచ్చినా కానీ ఒక వారంలో 5 మంది నాకు వాళ్ళకి పిల్లలు ఇప్పియాలా చేయాలా అనేటప్పటికీ మిగతా వాళ్ళకి కష్టమైపోతుంది. ఫోన్ తీసుకుంటే మాత్రం మిమ్మల్ని వదలకుండా పిల్లలు తీసిచ్చి పంపించే బాధ్యత నాది, కానీ ఫోన్ తీయడమే కష్టమైపోతుంది. ఒక రోజుకి 1500 ఫోన్ కాల్స్ అంటే మీరు అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో పరిస్థితి. సో ఇంకా నేను ఏదైతే పిల్లలు కొన్నానో అది చూపిస్తాను, వీడియోలో చూడండి. ఇక్కడ సంత ఏం లేదు, అయిపోయింది. 8:30 ఏమో అవుతుంది టైం. ఎంత అయింది? 8:15 అయింది టైం. ఇక్కడ సంత అయిపోయింది పూర్తిగా. గొర్రెల కాడికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే పిల్లలు కొని ఉన్నామో అవి చూపిస్తాను ఒకసారి నేను. సో ఇవన్నీ ఇందాక నేను చెప్పినట్టుగా బుధవారం, గురువారం రోజు, ఈ 2 రోజులు 500 పైన పిల్లలు అనేటివి ఇప్పించడం జరిగింది. సో ఇది మన వనపర్తి రైతులు, వనపర్తి దగ్గర నుంచి వచ్చారు అన్నగారు. వీటి వీడియోస్ అన్నీ పూర్తిగా నేను మళ్ళీ పెడతాను, ఎంత కొన్నాం, ఎంత ధర పడింది, ఎలాగా ఏందనేది. సో జస్ట్ సంత వీడియో ఏం లేదనేసి దీంట్లో చూపిస్తున్నాను. ఇది వనపర్తి రైతులు వచ్చేసి మనకు ఒక 200 పిల్లలు కావాలనేసి వచ్చారు, పిల్లలు తీసుకోవాలనేసి. దాంట్లో అన్న సాటిస్ఫాక్షన్, ఎవరైతే కొన్నారో ఆయన ఫుల్ అంటే ఫుల్ సాటిస్ఫాక్షన్. ఫైనల్గా అమౌంట్ అంతా పే చేసిన తర్వాత నాకు రావాల్సిన ఏదైతే కమిషన్ పేమెంట్ ఉందో అది ఇచ్చిన తర్వాత చిన్న ఝలక్ కనిపించింది అన్న దగ్గర. 4 వచ్చారు, 4 ఎవరు ఏమన్నా కానీ ఆయనకు ఏదైతే పిల్ల అనుకున్నారో అది 100కి 200% ఆయనకు దొరికింది. ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఆయన దగ్గర నాకు కనిపించింది. అది చాలు పని చేసేటప్పుడు. ఏంటంటే మనం చేసిన పని వాళ్ళకి నచ్చిందా లేదా అన్నది ఒక డౌట్ ఉంటుంది. అది ఆయన దగ్గర నాకు క్లారిటీగా కనిపించింది. ఆయన ఏ పిల్ల అయితే అనుకున్నారో ఆ పిల్ల ఆయనకి ఖచ్చితంగా దొరికింది. సో అది హ్యాపీ. 200 కావాలనేసి వచ్చారు, 80 పట్టుకున్నారు. ఆ 80 కూడా ఆయనకి ఏవైతే అనుకున్నారో ఖచ్చితంగా ఆ 80కి 80 ఒకే స్కేల్లో అచ్చుగుద్దినట్టుగా దొరికినాయి అన్నమాట. సో ఇది వచ్చేసి గురువారం రోజు. గురువారం రోజు మన బ్రదర్ ఇక్కడ లుంగి కట్టుకుని ఉన్నారు కదా రైతు, ఆయనకు వచ్చేసి బక్రీద్ కాన్సెప్ట్లో సంవత్సరానికి ఒకసారి పెంచే పిల్లలు కావాలనేసి వచ్చారు ఆయన. అంటే సంవత్సరానికి ఒకసారి పెంచాలా, కొమ్ము ఇరగకూడదు, చెవు కట్ చేయకూడదు, అలాంటి పిల్లలు ఒక 80 ఈయనకి. ఆయన ఇంకొక అతన్ని కూడా పిలుచుకొని వచ్చారు, ఆయనకు ఒక 70.
ఈ ఈ 2 పిల్లలు ఈయనకి ఇప్పించడం జరిగిందనమాట. పల్లెల్లో గురువారం రోజు పల్లెల్లో మొత్తం ఒక 500 పిల్లలు వీళ్ళిద్దరికీ 150 అయినాయి. మిగతా వాళ్ళకి వచ్చేసి ఒక 100, 250 అక్కడే అయినాయి. ఇంకొక బ్యాచ్ ఉండింది, అది 3 సంతలోకి వచ్చాక చివరిలో ఉంది. ఆ రెండు సంతకు నేను వెళ్ళలేకపోయాను రాత్రి. మన మాధవ్ డ్రైవర్ ఇప్పించాడు, అతను ఇప్పించింది అది అక్కడ ఒక 213 పిల్లలు ఇప్పించడం జరిగింది. సో మొత్తానికి నిన్న ఒక్కరోజే 500 పైన పిల్లలు అనేటివి ఇప్పించాం. గురువారం రోజు ఒక 80 పిల్లలు. సో ఇలా పిల్లలు కావాలంటే మీకు ఇప్పుడు కూడా ఒక 350 పిల్లలు అనేవి ఉన్నాయి బయట పల్లెల్లో. కావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది, నెంబర్కి కాల్ చేయండి. నేను వీడియోలో స్టార్టింగ్లో కూడా చెప్పాను, రోజుకు 1000-1500 కాల్స్ వస్తున్నాయి. దాంట్లో నేను ఏదైతే కాల్ తీసి మాట్లాడి డేట్ చెప్పుకుంటానో మీకు ఫలానా డేట్కి రండి అనేసి, వాళ్ళను పిలిపించి పిల్లలు ఇప్పించి పంపించేదాకా కాల్స్ తీస్తూ ఉంటాను, చేస్తూ ఉంటాను. అన్ని కాల్స్ తీయాలంటే కష్టమైపోతుంది, అది అర్థం చేసుకోండి మీరు కూడా. 1-2 ఫోన్ కాల్ అయితే ఓకే, నో ప్రాబ్లం. ఒక రోజుకు 1000-1500 ఫోన్ కాల్స్ వచ్చేస్తున్నాయి, దాంట్లో చాలా కష్టమైపోతుంది. ఇది సంతలో కొన్నాటివి 213 పిల్లలు కొన్నారు. అన్నీ సన్న పిల్లలు కావాలనేసి వచ్చారు. ఇది మరీ దారుణం అయిపోతుంది. ఈ పిల్లలు ఏవైతే ఉన్నాయో సన్న పిల్లలు, మనం 12,000కి 11,800కి 11,600కి అలా ఇప్పించేవాళ్ళం. ఆ పిల్లలు ఇప్పుడు చాలా ఎక్కువైపోతున్నాయి. ఈ బ్యాచ్కి వచ్చేసి 16,600కి 82 పిల్లలు ఇప్పించాను. ఇది 16,600కి 82 పిల్లలు.